ఆయన బేల్దారి పని చేస్తాడంట. ఎవరు? యేసురాజు బేల్దారి పని చేస్తాడు. మంచి బాగా జ్ఞానం కలిగిన వాడు. ఒక బీబీ తన భర్త దుబాయ్లో జాబ్ చేస్తాడు, పిల్లలు కూడా దూరంగా చదువుకుంటున్నారు. పెద్ద ఇల్లుంది, ఇంటి ముందర ఏదో గోడ కట్టుకోవాలని బీబీ పిలిపించిందంట. పిలిపించి, యేసురాజు నాకు గోడ కట్టాలి, ఇంతే ఉంటాయి వాళ్ళ మాటలు, నాకు గోడ కట్టాలి, ఎంత కావాలో చెప్పు అంటే, అమ్మ ఇంత అవుతుంది, ఎన్ని రోజులు పడుతుందో నాకు తెలియదు, నీ ఇష్టం, నాకు గోడ కట్టాలి అని చెప్పిందట. సర్లే అని ఒప్పుకున్నాడు. అది వారం రోజులలో కట్టాల్సిన గోడ 3 రోజులలో కట్టాడంట. ఎవరు? పేరు చెప్పండి. యేసురాజు. పెట్టకాకండి, మీకు నమస్కారం చేస్తా, ఏదో ఒకటి పెట్టుకొని పోండి. ఆయనకి ఎందుకు చెడ్డ పేరు? 3వ రోజు కట్టి డబ్బులను తెప్పించుకొని బీబీతో చెప్పాడంట, అమ్మా మీకు కోళ్ళు చాలా ఉన్నాయి, కోడి పిల్లలు చాలా ఉన్నాయి, ఈ ఒక్కరోజు ఈ గోడ మీదకి సాయంకాలం నేను వెళ్ళిన తర్వాత కోడి కానీ కోడి పిల్లలు కానీ ఎక్కకుండా చూసుకో అని చెప్పాడట. ఎక్కుతే ఏమవుతుంది యేసురాజు అంటే, గోడ పడిపోతుందమ్మా, ఈ ఒక్కరోజు పడకుండా చూసుకో, రేపటి నుండి ఏమెక్కినా ఏం కాదు అంటే. మంచిది. యేసురాజు అనే డబ్బు అంతా ఇచ్చింది యేసురాజుకు. డబ్బు అంతా ఇస్తే తీసుకెళ్ళాడు. పొద్దుపోయింది. పొద్దుపోయిన తర్వాత కోళ్ళు వస్తాయి కదా ఇంటికి. కోళ్ళు పెంచే వాళ్ళు ఉన్నారా లేదా ఇక్కడ? మేము పెంచాం, మా నాన్న బాగా పెంచాడు. అవి వచ్చిన రావడే ముందు కోళ్ళు కదా, ఎక్కడెక్కుతాయి మీరు చెప్పండి? చెట్లుంటే చెట్లు, గోడలుంటే గోడలు, రాళ్ళుంటే రాళ్ళు ఎక్కి ఆడుకుంటూ పాడుకుంటూ వచ్చి గంపకింటికి వస్తాయి. అంతేనా? వచ్చిన రావడం పిల్లల తల్లులు గోడ ఎక్కాయి. ఎక్కిన 5 నిమిషాలకంతా గోడ పడిపోయిందట. ఎంత ప్లాన్ కట్టాడో చూడండి. ఎవరు? యేసురాజు. మళ్ళీ చెప్తారు. అప్పుడు ఆమె అంటదంట, బీబీ దీనికి గత్తర తగిలిపోను, దీనికి నాశనం కాను. పిల్లలను ఎక్కించింది, తాను ఎక్కింది. నాకు యేసురాజు ముందుగానే చెప్పా, బీబీ పొరపాటున ఎక్కించాక అమ్మ అని చెప్పా. నేనేదో ఇంట్లో పని చేసుకుంటా సత్య, ఇది వచ్చి దీనికి కొయ్యబెట్ట, పైకెక్కి గోడంతా పడగొట్ట. యేసురాజు పాపం 3 రోజులు కష్టపడి కట్టా, ఒక్క నిమిషంలో పడగొట్టే ఈ కోడికి గత్తర తగలా అంటదట.